కోవూరు శాసనసభ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొడవలూరు మండలంలోని మెక్కిలింపేట గ్రామనతం మరియు ఎన్టీఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడి ప్రజలు ఆమెకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఏర్పాటు చేసి మీ అందరికీ అందుబాటులోకి ఇదే నేను చెప్తున్నాను. ప్రతి దగ్గర ఈ శ్మశాన వాటికల్ని అవి మామూలు చాలా చిన్న పనులు. ఇక్కడ ఈ కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఎమ్మెల్యే గారు కనీసం ఇసుకలో, గ్రావెల్లో, రియల్ ఎస్టేట్లో ఒక 500-600 సుమారు 5 సంవత్సరాల్లో దోచేసుకొని ఉంటారు. దాంట్లో ఒక 5% ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో పెట్టుబడిగా పెట్టి, గవర్నమెంట్లో డబ్బులు లేకపోయిండొచ్చు, ఆయన దోచేసిన డబ్బుల్లో ఒక 5% పెట్టుబడిగా పెట్టి ప్రతి గ్రామంలో ఇలాంటి శ్మశాన వాటికలు, దానికి ఎవరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఇంతకుముందు గత 10-15 సంవత్సరాల నుంచి నాకు ఈ గ్రామాలన్నీ తెలియదు. ఎందుకంటే నేను 25 రోజుల ముందే రాజకీయాల్లోకి వచ్చాను. నా దగ్గరికి వచ్చిన నా చుట్టూ ఉన్న గ్రామాల్లో ఎన్నో శ్మశాన వాటికలు, ఆఖరాకి నెల్లూరులో కూడా 20 సంవత్సరాల క్రితమే శ్మశాన వాటికని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత నిధులతో కట్టించారు. అలాంటిది ఇంత దోచేసుకొని 5 సంవత్సరాల్లో ప్రతి ఊరికి శ్మశాన వాటికకి ఏం కావాలో, తాగడానికి నీళ్ళు ఏం కావాలో అవి కూడా చూడలేని ఈ ఎమ్మెల్యేని మీరు ఎందుకు 6 సార్లు గెలిపించారని నేను అడుగుతున్నాను. ఆయన పొగరంతా నేను 6 సార్లు గెలిచాను, ఏ అభివృద్ధి చేయకపోతే నేను ఎట్ట గెలుస్తాను, ఎందుకు గెలిచాను అని చెప్తున్నాడు. నేను చెప్తున్నాను, కోవూరు ప్రజలు ఏ గ్రామమైనా, మారుమూల గ్రామమైనా ఆయనే చెప్తున్నాడు అమిత చైతన్యవంతులని. ఆ చైతన్యంతో ఈరోజు అందరూ మీరు ముందుకు కదలండి. ఇన్ని సంవత్సరాల నుంచి కనీస వసతులు కూడా పట్టించుకోలేని ఒక ఎమ్మెల్యేకి మీరు ఓటు వేయాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించుకోండి. మీకు వేయాలనిపిస్తే వేయండి, నేను అది కూడా కాదంటలేదు. మీరు ఆలోచించండి. చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రజలారా చెప్తున్నాను వినండి. 5-6 కోట్లు దోచేసుకున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి. రేపు వస్తాడు, ఓటుకి 10,000 లెక్కన మీ అందరికి ఇస్తాడు. అది మీరేం మొహమాట పడిపోకండి, అదంతా మీ డబ్బులు. మా డబ్బులు అంటే మేము కష్టపడి సంపాదించినట్టు. అవి కోవూరు జనం డబ్బులు, కోవూరులో దోచేసిన డబ్బులు, గ్రావెల్లో, ఇసుకలో, మాఫియాలో, రియల్ ఎస్టేట్లో దోచేసిన డబ్బులు మీకు అందరికీ పంచడానికి వస్తున్నాడు. విలేకరులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు భయపడకండి. మీ మీద కూడా కేసులు పెడతారు. ఇది తీసి మీరు కానీ న్యూస్లో వైరల్ చేస్తే దానికి మేము చూసుకుంటాం. నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యేని పెట్టుకొని అవినీతి మయం చేసి ఉన్న గ్రావెలంతా ఎత్తేసి, ఇసుకంతా అమ్మేసి, ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుకొని ఉన్నాడు. అదే గాన అతను కొట్టేసిన డబ్బులు ఇంచుమించు 500-600 కోట్లు ఉంటాయి. ఆ 500-600 కోట్లలో 5% గ్రామాల్లో పెట్టుంటే ఈరోజు గ్రామాలకి దుస్థితి రాదు అని చెప్పి నేను చెప్తున్నాను. కానీ గ్రామాల్లో పెట్టకపోవడం పోయి ఉన్న గ్రామ వనరుల్ని ఈ మాదిరి దోచేసుకొని ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి. ఈయన చేసిన రాజకీయం ఇది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆ ఇల్లు చూడండి ఎక్కడుందో, ఎంత పసులో ఉందో చూడండి. అవి ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో వాళ్ళు కూలీ నాలీ చేసుకొని బయటకు వెళ్ళే మనుషులు, వాళ్ళ బిడ్డలు ఇళ్లలో ఉంటారు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ బిడ్డలు శవాలై తేలుతున్నారు. ఇక్కడ ఆ గుంటల్లో, ఈ గుంటల్లో కరెంట్ స్తంభాలు అంత హైట్ ఉండాల్సిన గ్రాములు ఎంత లోతులు తింటాడో చూడండి. 40 అడుగుల లోతులు తింటున్నాడు. ఇదంతా మీరు అందరికీ ప్రజలకు చూపించాలని మా మనవి. మీకు బెదిరింపులు వస్తాయి, ఫోన్లు వస్తాయి, అసలు ఎందుకు పోయారు, ఎందుకు తీశారని క్వశ్చన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ అవన్నీ తట్టుకోండి. కనీసం విలేకరులైనా జనం పక్కన నిలబడండి. మీరు నిలబడే రోజు జనానికి న్యాయం జరగదు.